ఇవి వీళ్ళ డీటెయిల్స్కి సంబంధించిన ఫైల్. సరే మేడం, నేను వీటిని మా పై ఆఫీసర్కి పంపిస్తాను. ఈలోపు మీకు ఏ పాప కావాలో సెలెక్ట్ చేసుకోండి. నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను. సరే అండి. అత్త, నిజంగా ఈరోజు నేను మర్చిపోలేను. మా గురించి గొప్పగా ఆలోచిస్తున్న నువ్వు మాకు దేవతవత్తా. ఇన్నాళ్ళు నిన్ను అనవసరంగా తిట్టాను, ఆడిపోసుకున్నాను. నన్ను క్షమించత్తా. నీ కాళ్ళు పట్టుకుంటా. కాళ్ళు పట్టుకుంటావేంటి? కొంప తీసి కాళ్ళు పట్టుకొని లాగేస్తావా? చచ్చా, ఈరోజు నువ్వు నా కంటికి దేవతలా కనిపిస్తున్నావు అత్తా. నీకు నచ్చిన పాపని సెలెక్ట్ చేయి. నేను చిన్ని కలిసి పాపని పెంచుకుంటాం. నువ్వు ఆస్తిలో సగభాగం ఇస్తానని చెప్పావు కదా. చెప్పాక అర్థమైందత్తా నువ్వెంత గొప్పదానివో. పిల్లలు, మీరందరూ లెగవండి. మీలో ఒకరిని దత్తత తీసుకోవడానికి వచ్చారు. మీరందరూ నాతో పాటండి. ఏయ్ భూమి, నువ్వొస్తున్నావేంటే? నీ వల్ల నేను ఎంక్వైరీకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. నీ వల్ల ఇప్పుడున్న ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో కూడా తెలీదు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇదే ఆశ్రమంలో ఉండాలి. జీవితాంతం ఇక్కడే పెరగాలి. నువ్విక్కడే ఉండు. పిల్లలు, మీరంతా నాతో రండి. ఈ పిల్లల్లో ఒకరిని చూసుకోండి మేడం. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఈ పిల్లల్లో లేదేంటి? అందరూ వచ్చారా? ఇంకెవరైనా రావాలా? ఇంతేనండి. భూమి రాలేదు మేడం. నీకు తెలీదు, నువ్వు నోరు మూసుకో. భూమి అంటే ఎవరు? అబ్బే, ఆ అమ్మాయి అంతగా ఏం బాగోదండి. నీరసంగా ఉంటుంది. వీళ్ళే చాలా బాగుంటారు. బాగుంటుందో లేదో చెప్పాల్సింది, సెలెక్ట్ చేసుకోవాల్సింది మేము కదా. మీరెళ్ళి ఆ పాపను తీసుకురండి. అత్త, ఈ పాప చాలా యాక్టివ్గా ఉంది కదా. మనం ఈ పాపని తీసుకెళ్దాం. నువ్వు నోరు మూసుకో. ఇక్కడికి రావడం వరకే నీ వంతు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని తీసుకెళ్లాలనేది నా వంతు. ఇదేంటి, మేం పెంచుకోవడానికి తనకి నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేస్తానంటుందేంటి? మాకు నచ్చాలి కదా. పైగా ఎప్పుడూ లేనిది వీళ్ళు సామాజిక కోణం ఒకటి బయటకు వచ్చింది. దీంట్లో ఏదన్నా మతలబు ఉంటుందా? ఏంటది? ఏంటండి ఇంకా అలా చూస్తున్నారు? భూమి అనే అమ్మాయి ఉందని అన్నారు కదా, వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురండి. సరే అండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటో దినా,
అక్కడ ఆశ్రమంకి వెళ్దామని అన్నయ్య వెయిట్ చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ వంట చేస్తున్నావు? అదృష్టం కొద్దీ అమ్మ ఇంట్లో లేదు కాబట్టి సరిపోయింది. త్వరగా వెళ్ళి పాపని తీసుకురా. వంట సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళొద్దినా. సరే శ్రీజ, కారం ఉప్పు జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఉప్పు ఎక్కువ వేస్తావు. ఉప్పు ఎక్కువైతే అత్తయ్య గొడవ చేస్తారు. చూడు, కుక్కర్ 4 విజిల్స్ వచ్చాకే స్టవ్ ఆఫ్ చెయ్యాలి. 3వ విజిల్కి నువ్వు ఆఫ్ చేసావనుకో అన్నం తడితడిగా ఉంటుంది. అలా ఉంటే అత్తయ్య గారు తినరు. ఆవిడికి పొడి పొడిగా ఉండాలి. అబ్బా, ఆకలిస్తే అమ్మ ఏది పడితే అది తింటుందిలే వదినా. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను కదా. సంధ్యా, సంధ్యా, త్వరగా రా, వెళ్దాం. వస్తున్నానండి. అన్నీ జాగ్రత్తగా చూసుకో. వస్తారు. పదండి వెళ్దాం. అదేంటి సంధ్య, పాప కోసం రాత్రంతా మేలుకొని డ్రెస్ కుట్టావు కదా? అయ్యో, మర్చిపోయానండి. తీసుకొస్తాను. పదండి వెళ్దాం. మళ్ళీ ఎక్కడికి? చేతిలో ఏంటది? మళ్ళీ ఆ ముక్కు మొహం తెలియని దానికోసం తీసుకువెళ్తున్నారు కదా? శ్రీకరం, నువ్వు అసలు మారవా? అమ్మా, నువ్వు అనవసరంగా నోరు పారేసుకోకు. నాకు తెలుసురా, నువ్వు ఇలాగే అంటావని తెలుసు. మీరిద్దరూ నా మాట లెక్క చేయరని తెలుసు. రాత్రంతా ఈవిడ గారు టిక్కు టిక్కుమని మిషన్ చప్పుడు చేస్తూ డ్రెస్ కుడుతున్నప్పుడే నాకు అర్థమైంది ఇలాంటి ఘనకార్యం ఏదో చేస్తుందని. ఇప్పుడు వెళ్ళి ఈ డ్రెస్ ఇచ్చి రావాలి, అంతే కదా? వెళ్ళండి. ఇప్పుడు నేను కాదన్నా మీరు వినరు, నా మాట లెక్క చేయరు. చూడమ్మా, మొత్తానికి నా కొడుకుని నీ గుప్పెట్లో పెట్టుకుని అమ్మా, నా కొడుకే నాకు ఎదురు మాట్లాడేలా చేసావు. వెళ్ళు తల్లి, వెళ్ళు. ఏయ్, కిచెన్లో నువ్వేం చేస్తున్నావే? వంట చేస్తున్నానమ్మా. చేసింది చాలు కానీ బయటికి వెళ్ళు, నేను చేస్తాను. ఏమండి, మనం అసలు దేని గురించి వెళ్తున్నామో అత్తయ్యకు ఒక మాట చెప్తే. ఏం చెప్తాం సంధ్య? కాదండి, మనం వచ్చాకైనా తెలుస్తుంది కదా. సంధ్య, ఇప్పుడు చెప్తే అస్సలు అర్థం చేసుకోదు. తర్వాత నేను ఎలాగోలాగా ఒప్పిస్తాను కదా, రా, ఆలస్యం అవుతుంది. ఇప్పుడు గౌను తీసుకుని వెళ్తుంటేనే అమ్మ ఇన్ని మాటలంది. వచ్చేటప్పుడు పాపని తీసుకొస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. పైగా అనేవాళ్ళు దత్తత తీసుకోవడానికి వెళ్తున్నారు. ఈ విషయం తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తుందేమో. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? అబ్బే, ఏం లేదమ్మా. వెళ్ళి పనులేమైనా ఉంటే చూసుకో. అలాగే అమ్మా. వెళ్ళ. క్యాబ్ బుక్ చేయి. చేస్తున్నా. అక్కడ వెయిట్ చేద్దామండి. వీళ్ళు ఉన్న పళంగా దానికి డ్రెస్ తీసుకువెళ్తున్నారేంటి? దానికి మనకి ఏం సంబంధం ఉంది? ఆ రోజే 5ో 10ో ఇచ్చి పంపించారు కదా, మళ్ళీ ఈ బట్టలిచ్చి రావడం, పండ్లిచ్చి రావడం అవసరమా? ఇదంతా ఏంటో నాకు అర్థమే కావట్లేదు. ఎక్కడ దొరికిందో ఈ మూదనష్టపు సంత. దానికోసం సంధ్య వెంపర్లాడటం ఏంటి? సంధ్య వెనక నా కొడుకు బయలుదేరడం ఏంటి? తల్లి మీద ప్రేమ చూపించడు గాని, ఎక్కడో పెరుగుతున్న తన కూతురు గురించి ఆలోచించడు గాని, సంబంధం లేని భూమి గురించి మాత్రం ఆలోచిస్తున్నాడు. చిచ్చి, ఆ పేరు కూడా దాని మొహంలాగానే ఉంది. ఇంకా రాదేంటి? ఏంటత్తా, ఇంతమంది పిల్లలుండగా రాని ఆ పాప కోసమే ఎదురు చూస్తున్నావు? ఈ పిల్లలొద్దా? ఈ పిల్లల్లో లేనిదేంటి? ఆ పిల్లలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అలా నేను లేదు. ఈ పిల్లలతో పాటు ఆ పాప కూడా ఎలా ఉంటుందో చూద్దామని
నాకు ఒక చిన్న ఆతృత. హ్మ్. వీడు వీడి డౌట్లు వీడితో అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు భరించాల్సి వస్తుంది. అయినా ఈ అమ్మాయి ఏంటి దొంగ మహందే అందరినీ చూపించి భూమిని మాత్రం చూపించకుండా ఆగింది. నాకు కావాల్సింది ఆ భూమే కదా. ఏయ్ భూమి, నువ్వు ఏం చెప్తావో నాకు తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రాను అని చెప్పు. నీకు ఆరోగ్య సమస్యలున్నాయని వాళ్ళతో నేను చెప్తాను. నువ్వు కూడా అవుననే చెప్పు. అలా అబద్ధం చెప్పకూడదు కదా మేడం. ఏంటి అబద్ధం? నువ్వొక ఇంటికి పోవడం నాకు నచ్చలేదు. అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉండటం నాకు ఇష్టం లేదు. నేను నీ గురించి అబద్ధాలు చాడీలు అన్నీ చెప్తాను. నువ్వు మర్యాదగా అవన్నీ నిజమని ఒప్పుకో. లేదనుకో నీ సంగతి చెప్తాను. నాతో రా. సంధ్య, ఏమండి, నాకు భయంగా ఉందండి. వచ్చిన తర్వాత అత్తయ్య ఎలా తీసుకుంటారో ఏంటో. సంధ్య నువ్వేం కంగారు పడకు. అమ్మని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. 2 రోజులు అరుస్తుంది, 3 రోజులు బాధపడుతుంది, 4వ రోజు అడ్జస్ట్ అవుతుంది. మనకి మన సొంత బిడ్డను ఎత్తుకునే అదృష్టం ఎలాగో లేదు, కానీ మనకి నచ్చిన బిడ్డను కూడా తెచ్చుకోలేమా? నువ్వవేం ఆలోచించుకో. పద వెళ్దాం. అత్త, ఈ పాప కంటే ఈ పాపే బాగున్నట్టుంది. అవును పిన్ని, మీరిద్దరు కొంచెం నోరు మోస్తారా? ఆ, ఉమ్. యాండే, నాకు మాత్రం ఆ పాప బాగా నచ్చింది. చూడండి, ఇంతమంది పిల్లలొచ్చినా భూమి మాత్రం ఇక్కడికి ఎందుకు రాలేదనుకున్నారు? ఆ పాపకి ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. ఆ, ఆరోగ్య సమస్యలా? అత్త, నువ్విచ్చే జీతమే అంతంత మాత్రం. ఇప్పుడు ఆరోగ్య సమస్యలున్నా ఈ పాపను తీసుకెళ్ళి నేను డబ్బు మొత్తం ఖర్చు పెట్టలేను. నా వల్ల పాపకు అన్యాయం జరగకూడదు. నేను మొత్తం డబ్బు ఖర్చు పెట్టలేను. నువ్వు కొంచెం నోరు మూస్తావా? మాకీ పాపే కావాలండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళలా కనబడుతున్నారు. ఈ పాపని తీసుకెళ్తే ఇది రాత్రిపూట నిద్రపోదండి, కలవరిస్తూనే ఉంటుంది. పైగా 2 రోజులకొకసారి జ్వరం వస్తుంది. ఏం భూమి, నిజమా కాదా? చెప్పమ్మా, చెప్పమంటున్నాను కదా. అవునమ్మా, నాకు ఆరోగ్యం బాగోదు. నాకన్నా నా స్నేహితులే బాగుంటారు. కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళండి. చూసావా అత్త, పాపే చెప్తుంది. మనం వేరే పాపను తీసుకెళ్దాం. లేదు, ఆ పాపే నచ్చింది, ఆ పాపనే తీసుకెళ్దాం. ఇదేంటి, మా అత్త పట్టుబట్టి ఈ పాపని తీసుకెళ్దామంటుంది?
అసలు అత్త మాకు పిల్లలు లేరని సానుభూతితో వచ్చిందా లేక ఈ పాపం తీసుకెళ్ళడానికి వచ్చిందా? అమ్మా ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు వినకపోతే ఎలా? మీ మంచి కోరి చెప్తున్నాను. మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మాకీ పాప వద్దు, పాప ఆరోగ్యం బాలేదంటే ఏమాత్రం కుదరదు. పాప వద్దని మేమెందుకంటామండి? అయినా మేమెవరిని తీసుకెళ్లాలో ఎవరిని తీసుకెళ్లొద్దో మీరెలా డిసైడ్ చేస్తారు? మేము ఫిక్స్ అయిపోయాం. మేము ఇక్కడి నుంచి వెళ్తే అదిగో ఆ పాపతోనే వెళ్తాం. సరే మీరు పట్టుబడుతున్నారు కదా, మీ ఇష్టం. మా పై ఆఫీసర్కి మీ డీటెయిల్స్ పంపిస్తాను. పిల్లలు మీరు లోపలికి పదండి. పాప నీ పేరేంటమ్మా? భూమి. ఇదిగో వీడు సన్ని, అది చిన్ని. నీకు అమ్మా నాన్నల్లాంటి వాళ్ళు. ఇవి నీకు అమ్మమ్మ లాంటిదిలే అమ్మా. రేయ్, ఆ, అమ్మమ్మ అని పరిచయం చేయడం ఇప్పుడు అవసరమా? మరి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా పాప నిన్ను అమ్మమ్మ అని పిలవాలి కదా? లేదురా, ఆంటీ అని పిలుస్తుంది. చిన్నీకి నువ్వు పిన్ని అయినప్పుడు చిన్ని కూతురు నిన్ను ఆంటీ అని పిలుస్తుందా? దీన్నే వయసు కప్పి పుచ్చడం అంటారు. నువ్వు నోరు మూస్తావా కొంచెం? ఇలా రండి మేడం. మీ డీటెయిల్స్ అన్నీ మా ఆఫీసర్కి పంపిస్తాను. కంగారు పడకు, అమ్మకి నేను చెప్తాను. దత్తత తీసుకున్న తల్లిదండ్రులాగా ఈ డాక్యుమెంట్స్ పైన మీరిద్దరూ సంతకం చేయాలి. బాబు కొంచెం త్వరగా పోనివా? మీరు కూడా సైన్ చేయండి మేడం. ఎన్ని సంతకాలు పెట్టించుకుంటారండి? ఆస్తంతా రాయించుకునేలా ఉన్నారు. మా ఫార్మాలిటీస్ మాకుంటాయి సార్. పాప నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరామా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నీకు ఒక మంచి లైఫ్ రాబోతుంది, సరేనా? అలాగే అమ్మా. ఓ వెళ్ళి లగేజ్ తీసుకుని రా. అమ్మా, ఒకసారి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు రెండోసారి వెళ్తున్నాను. ఏమోనమ్మా, నా జీవితం మొత్తంలో ఏం జరుగుతుందో ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఆమెమో నేను రోగిష్టిదాన్నని నా గురించి అబద్ధాలు చెప్పింది. వచ్చిన వాళ్ళేమో అయినా పర్వాలేదని నన్ను తీసుకెళ్తానంటున్నారు. కనీసం వీళ్ళ ద్వారా అయినా నాకు న్యాయం జరుగుతుందా అమ్మా? నేను ఇక్కడి నుంచి వెళ్ళినా శివయ్య ఎప్పుడు నాతోనే ఉంటాడు కదా. అత్తయ్య, వాణి ఏంటో అడుగు. అత్తయ్య ఏం చేస్తున్నారు? తను బ్యూటీషియన్ అమ్మా.
పాపకి నెయిల్స్ కటింగ్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ హెయిర్ స్టైలు అన్నీ తనే చూసుకుంటుంది. ఏంటత్తయ్య ఇది? అది చిన్నపిల్ల, దానికి బ్యూటీషియన్ అవసరమా? అసలు ఏం చేస్తున్నారు మీరు? చూసావా వాణి, అందుకే నాకు మమ్మీ నచ్చదు. ప్రతిదీ ఆవిడకి నచ్చినట్టే జరగాలి. నేను నీలాగా పల్లెటూరు అమ్మాయిని కాదు. నేను ఫారెన్ నుంచి వచ్చాను. ఎప్పుడు ఇలానే మాట్లాడుతున్నావు. ఇలా ఉండు అలా ఉండు అని కన్విన్స్ చేస్తావు. నాకు నచ్చినట్టు డ్రెస్సులు వేసుకొనివ్వదు. నాకు నచ్చిన హెయిర్ స్టైల్ వేసుకొనివ్వదు. నాకు నచ్చినట్టు మేకప్ చేసుకొనివ్వదు. పో మమ్మీ ఇక్కడి నుంచి. ఏయ్ అను, తప్పు కదా? అలా మాట్లాడొచ్చా? నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తున్నాను. అత్తయ్య, నా మాట వినండి. ఏమ్మా, నువ్వు ఆపు. ఇవేం అవసరం లేదు. హెయిర్ కట్ లాంటివేమైనా ఉంటే నేనే దగ్గరుండి పార్లర్కి తీసుకొచ్చి చేయిస్తాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. చూడు వాణి, వింధ్య, ఏంటమ్మా? పాప గురించి నువ్వు ఆలోచించొద్దని చెప్పాను కదా. నేను చూసుకుంటానన్నానా? ఈ రోజు నుంచి నీ కూతురు కాదు, నా కూతురు అనుకుంటా. నువ్వు వెళ్ళిక్కడి నుంచి. అత్తయ్య ప్లీజ్, నేనెందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. నేనెందుకు చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకో. ఇప్పటికే నువ్వు తన మీద చేయి చేసుకున్నందుకు ఒక రోజంతా అను ఎంత బాధపడిందో తెలుసా? నేను చూస్తుంటే నీలో నాకు మా అమ్మ కనపడుతుంది. నువ్వు నన్ను దత్తత తీసుకుంటే ఎంత బాగుండేదో అమ్మా. భూమి, నేనొచ్చిందే నిన్ను దత్తత తీసుకెళ్ళడానికి. ఈ పాప నా పాప, నా కోసం పుట్టింది. భూమికి తల్లిని నేనే.